ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు అందరూ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపే ఫోకస్ చేస్తున్నారు. శ్రద్ధా కపూర్, ఆలియా భట్ తర్వాత రీసెంట్ గా దేవరా మూవీతో జాన్వీ కపూర్ కూడా తెలుగులోనికి ఎంట్రీ ఇచ్చేసింది. శ్రీదేవి వారసురాలిగా టాలీవుడ్ లో దేవరా మూవీతో ఎంట్రీ ఇచ్చి జాన్వీ అందరినీ సర్ప్రైజ్ చేసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన ఎంట్రీ ఇవ్వటం జాన్వీకి కలిసి వస్తుందనుకున్నారు. కానీ తంగం అనే పేరుతో పల్లెటూరి పిల్ల క్యారెక్టర్లో కేవలం 20 మినిట్స్ మాత్రమే స్క్రీన్ ని షేర్ చేసుకుంది. దీంతో తన నటనకి తెలుగు ఆడియన్స్ అంతగా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో తెలుగులో తాను చేయబోతున్న నెక్స్ట్ మూవీ RC16 పైనే హోప్స్ పెట్టుకుందట జాన్వీ. మరి జాన్వీ ఆశలు ఫలిస్తాయా లేదో ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమలో అతిలోక సుందరిగా శ్రీదేవికి పేరుంది. అతిలోక సుందరి కూతురిగా జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోందంటే అదిరిపోతుందని అందరూ ఫీల్ అయిపోయారు. శ్రీదేవి అంటే తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. తెలుగులో శ్రీదేవి ఎన్నో బ్లాక్ బస్టర్స్ క్లాసిక్ లో యాక్ట్ చేసి చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి నటి శ్రీదేవి కూతురంటే సహజంగా అందరిలో అంచనాలు పెరిగాయి. అందుకే దేవర మూవీపై అందరిలో ఇంట్రెస్ట్ పెరగడానికి జాన్వీ కపూర్ కూడా యాక్ట్ చేయడం ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇక దేవర మూవీలో జాన్వీ దేవరాని ప్రేమించే తంగమ్మగా స్కోప్ కొంచెమే ఉండే క్యారెక్టర్. కొన్ని సీన్లు ఒక పాటతో సర్దేశారు మేకర్స్. దీంతో జాన్వీ కపూర్ ఎంట్రీ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ కూడా సరైన మార్క్స్ ఇవ్వలేకపోయారు. మొత్తానికి జాన్వీ నటనంతా సెకండ్ హాఫ్లో ఉంటుందని కెమెరామెన్ రత్నవేల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ముందే రివీల్ చేశారు. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే జాన్వీ కపూర్కు దక్కిన కొద్దిపాటి స్పేస్లో ఎక్కువ జడ్జ్ చేసే అవకాశం దక్కలేదు. దీంతో ఉన్నంతలో చలాకీగా అందంగా కనిపిస్తూ ఫుల్ ఎనర్జీతో యాక్ట్ చేసింది. ఇక తంగం క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఫ్యాన్స్ కు రుచించలేదట. దేవర్తో ప్రేమ వ్యవహారాన్ని డైరెక్టర్ కొరటాల శివ అంత మెప్పించేలా సీన్స్ క్రియేట్ చేయలేకపోయారని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. దేవరా మొత్తం యాక్షన్ ఎలివేషన్ మీద పెట్టడంతో హీరో హీరోయిన్ ట్రాక్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. గెటప్ శ్రీను, హిమజ, హరితేజ గ్యాంగ్తో కాస్త కామెడీ ట్రై చేశారు. కానీ వైలెంట్ మూడ్ ఉండడంతో ఆ కామెడీ జనాల్ని అంతగా అట్రాక్ట్ చేయలేదని టాక్. మొత్తానికి కెమెరామెన్ రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసినట్లు జాన్వీ స్టామినా దేవరా పార్ట్ 2లోనే ఉంటుందట. అయితే ఇది ఎప్పుడొస్తుందనేది మేకర్స్ రివీల్ చేయలేదు. ఎందుకంటే వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీస్ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేశాకే దేవరా 2 చేస్తారు. దేవరా పార్ట్ 2 లేట్ అయితే వేరే హీరోతో ఇంకో మూవీ తీసాకే అనుకోవచ్చు. ఇప్పటికే దేవరా 2 స్టార్ట్ చేస్తానని కొరటాల శివ కూడా హింట్ కూడా ఇచ్చారు. సో ఈలోగా RC16 కూడా అయిపోవచ్చు. ఇప్పటికే RC16 మూవీ షూటింగ్ మైసూర్లో స్టార్ట్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. దీంతో జాన్వీని మరోసారి తారక్కు జోడీగా చూడడానికి ముందుగానే రామ్ చరణ్తో కెమిస్ట్రీలో జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తానికి టాలీవుడ్ లో తల్లి శ్రీదేవి రేంజ్ కు చేరాలంటే మాత్రం జాన్వీ కపూర్ RC16 పైనే హోప్స్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక అనుకున్నట్లుగా 3 సినిమాలు హిట్ పడితే కనుక జాన్వీ టాలీవుడ్ లో టాప్ స్టార్ గా కొన్నేళ్ల పాటు వెలిగిపోవడం ఖాయమని క్రిటిక్స్ అంటున్నారు. చూడాలి మరి టాలీవుడ్ మూవీలతో జాన్వీ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అనేది.